సార్ లోకేష్ కి భయపడే ఆర్కే వెళ్ళిపోయాడు, ఇప్పుడు దేనికి వచ్చాడని చెప్పి ప్రశ్నిస్తున్నారు. లోకేష్ కి నేను భయపడటం ఏంటండి? ఏమండే అది అడిగే క్వశ్చన్ కూడా చాయ్ గారు. ఇప్పుడు అదే చెబుతా ఉన్నాం, గతంలో 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ప్రజలందరూ అండదండలతోటి, జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి నేను గెలిచి వచ్చా శాసనసభ్యుడిగా. ఉండగానే ప్రజలు నన్ను ఆశీర్వదించారు. జగనన్న నాకు అండగా నిలబడ్డాడు. ఈ 5 సంవత్సరాల్లో కరోనా లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా మిన్నగా మంగళగిరి నియోజకవర్గంలో ఎంత పని చేశామో దానికి మీరందరూ సాక్షులే. వాస్తవానికి అంత ధైర్యం నమ్మకం నాకున్నప్పుడు నేను బయటికి వెళ్ళిపోవడం ఏంది, నేను ఆయనకి భయపడటం ఏంది, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఎన్నికల్లో అందరం నిలబడతాము, ప్రజల దగ్గరికి వెళ్ళి అందరం ఓట్లు అడుగుతాము. కానీ ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటారో ప్రజలు, ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళనే దీవిస్తారు, వాళ్ళ కోసమే వాళ్ళనే గెలిపించుకుంటారు అనేది మనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మంగళగిరిలో జరిగినటువంటి అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమం కానివ్వండి, ఈ రెండు కళ్ళలాగా ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి సామాన్యుడికి అండగా నిలబడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా జగనన్న అభ్యర్థి మూడవసారి ఇదే మంగళగిరిలో గెలుస్తాడు అని చెప్పి నేను భావిస్తాను. నేను మళ్ళా చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాను, నేను 2014, 2019 2 సార్లు కూడా నాన్ లోకల్ గా ఉన్నా, నాన్ బీసీగా ఉన్నా కూడా ఈ నియోజకవర్గ ప్రజలు మీరందరూ కూడా నాకు అండగా నిలబడ్డారు. నేను మీ రుణం తీర్చుకోవడానికి మంగళగిరికి ఎంత పని చేశానో మీరందరూ కూడా గమనించారు. అలాంటి మంగళగిరికి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో జగనన్న అండదండలతోటి, ఆయన ఆశయాలతోటి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీటు బీసీకి కేటాయించినప్పుడు ఈ సీటు గెలుపు కోసం నేను పనిచేస్తానని స్వచ్ఛందంగా నేను వెళ్ళినప్పుడు నేను పోటీ చేస్తానని అనటం తప్పండి. ఖచ్చితంగా ముమ్మాటికి ఈ సీటు బీసీ సామాజిక వర్గాన్ని దానికి గెలిపించి ఆ జగనన్నకి కానుకగా ఇచ్చేటట్టుగా నేను పనిచేస్తాను. అది నాకు తెలియదండి. అది జగనన్న ఎవరికి సీట్ ఇచ్చినా బీసీ సామాజిక వర్గానికి నేను పనిచేస్తానండి. ప్రజల రుణం అయిపోయిందంటారా? ఎప్పటికీ కాదు, ప్రజల రుణం ఖచ్చితంగా పనిచేస్తాను. రేపొద్దున ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను మాత్రం పనిచేస్తానే ఉంటాను. నేను బయట ఉన్నా కూడా ఈ నియోజకవర్గానికి అవసరం నా పరిస్థితి ఉంది అనే కనుక ప్రజలు కానీ లేదా అధికారులు కానివ్వండి ఎవరన్నా భావిస్తే నేను పనిచేస్తాను. మీరు చేసిన అభివృద్ధికి సంక్షేమ పథకాల మీద శ్వేతపత్రం ఏమన్నా విడుదల చేయగలరు? నేను కాదు, రాష్ట్ర ప్రభుత్వం అసలు ఒకళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేసేది ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు పైసా అవినీతి లేకుండా నేరుగా ఎవరి రికమెండేషన్ లేకుండా బటన్ నొక్కి మరి ఆయన పంపిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు లబ్ధి పొందుతూ ఆనందంగా ఉన్నప్పుడు ఇంకా అలాంటి అవసరం లేదు. మంగళగిరికి సంబంధించి అయితే 100కి 100% ఎవరైనా ఎక్కడైనా సరే చెక్ చేసుకోవచ్చు. పైసా అవినీతి నేను ఉన్నంతకాలం ఎక్కడా జరగలేదు, జరగనివ్వలేదు. ఇది మీ మనసులో కూడా